ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటి వరకు 1100 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 600, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 276, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 138, అలాగే స్టూడియో సెక్టార్ నుంచి 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 6 గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి 3355 ఓట్లున్నాయి. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు. ఛాంబర్ అధ్యక్షుడితో పాటు కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య టఫ్ ఫైట్ ఉంది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నటువంటి మన ప్యానెల్ కు, అలాగే అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటి వరకు కూడా ఓట్లు చూస్తే 1100 ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి రవి అందిస్తారు లైవ్ లో. రవి, మొత్తంగా 3355 ఓట్ల దాకా ఉన్నాయి, కానీ 1100 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు పోలైనట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ప్రస్తుతం ఓటింగ్ సరళికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొద్దిసేపు క్రితమే ఎన్నికల సమయం కూడా ముగిసడంతో ఎవరిని అనుమతించట్లేదు. ప్రస్తుతం మనకి చూస్తున్నాం, ఇక్కడ ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి దారిలో ఫిలిం నగర్ పోలీసులు కూడా ఉన్నారు. ఇటువైపుగా వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ఎగ్జిబిటర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా పోలింగ్ సమయం అయిపోయిందని చెప్పి అక్కడనే ఆపి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ 1 o'clock వరకు కొనసాగింది. మొత్తం 3355 ఓట్లుంటే కేవలం 830 ఓట్లు మాత్రమే పోలైనట్లుగా తెలుస్తుంది. అంటే ఎంత మందకొడిగా కొనసాగిందో మనం చూసుకోవచ్చు. మొత్తం 3355 ఉంటే కేవలం 830 ఓట్లు మాత్రమే వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది. ఇక ఎన్నికల బరిలో మొత్తం 3 ప్యానెల్స్ ఉన్నాయి. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్, అదేవిధంగా నేస్తం ప్యానెల్ ఉంది. కానీ ఈ 3 ప్యానెల్స్ ఉన్నా కూడా కేవలం 2 ప్యానెల్స్ మధ్య, మన ప్యానెల్ అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్యనే హోరాహోరీ పోటీ నడిచింది. అందులోనూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు సంబంధించిందే ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు చిన్న డిస్ట్రిబ్యూటర్స్, చిన్న నిర్మాతలు అంతా కలిసి మన ప్యానెల్ అని ఏర్పాటు చేసుకున్నారు. చిన్న సినిమాలను కావాలనే తొక్కేస్తున్నారు. గిల్డ్ గా ఏర్పడ్డారు. పెద్ద నిర్మాతలంతా, పెద్ద ఎగ్జిబిటర్స్ అంతా కలిసి మన చిన్న సినిమాలు కూడా లాభాలు సాధించాలి, చిన్న సినిమాలు కూడా నడవాలి అంటే మన ప్యానెల్ ను గెలిపించాలి అని చెప్పి వాళ్ళు ముందు నుంచి ఇదే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ప్రోగ్రెసివ్ ప్యానెల్లో అటు దిల్ రాజు, సురేష్ బాబు, అదేవిధంగా అల్లు అరవింద్ ఉన్నారు. వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు దిల్ రాజు కూడా ఈసీ మెంబర్ గా పోటీ చేస్తున్నారు ప్రోగ్రెసివ్ ప్యానెల్లో. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము గిల్డ్ గా ఏర్పాటు అవ్వలేదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సాధక బాధకాలు ఏంటో మాకు తెలుసు, ఇండస్ట్రీ అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ కే ఓటు వేయాలి అనేటటువంటి నినాదంతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ వెళ్ళింది. ఇండస్ట్రీలో సమస్యలను గుర్తించాలన్నా లేకపోతే ఆ సమస్యలను పరిష్కరించాలన్నా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వల్లనే సాధ్యం అవుతుంది అనేది ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి సంబంధించినటువంటి నినాదం. సో మరి ఓటర్స్ ఎటువైపు పట్టం కట్టారు, చిన్న సినిమాల వైపా లేకపోతే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద నిర్మాతల వైపు అనేది సాయంత్రం తేలనుంది. మొత్తం అంటే 3355 ఓట్లు ఉన్నప్పుడు కనీసం ఒక 2500 ఓట్ల వరకు పోల్ అవుతాయని చెప్పి భావించారు. దాంతో 4 o'clock కౌంట్ స్టార్ట్ అయినా కూడా 6 గంటల లోపు పూర్తి ఫలితాలు వస్తాయని చెప్పి భావించారు. కానీ కేవలం 830 ఓట్లు మాత్రమే పోలవడంతో 4 o'clock కౌంటింగ్ స్టార్ట్ చేసినా కూడా కేవలం 1 గంటలోపు పూర్తి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది.